అసూయ. కృష్ణాపురంలో ఇద్దరు పండితులు గురుకులాలు నడిపేవారు. వారిలో ప్రవరుడు అనే ఆయన తన శిష్యులకు ఎంతో శ్రద్ధతోనూ, వాత్సల్యంతోనూ విద్య చెప్పి సాధ్యమైనంత త్వరగా వాళ్ళ చదువు పూర్తి చేసి పంపిస్తూ ఉండేవాడు. విదురుడు అనే రెండో ఆయన శిష్యుల చేత చాకరీ చేయించుకొని చదువు చెప్పేవాడు కాడు. ఆయన శిష్యుల చదువు ఎంతకీ పూర్తి అయ్యేది కాదు. అందుచేత ఆయన వద్దకు శిష్యులు వచ్చేవారు కాదు. విదురుడు అసూయపడి రాజు వద్దకు వెళ్ళి ప్రవరుడు శిష్యుల వద్ద డబ్బు పుచ్చుకొని వారి చదువు పూర్తి కాకుండానే యోగ్యతాపత్రాలిచ్చి పంపేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. రాజు ఇద్దరిని రమ్మని కబురు పంపాడు. ప్రవరుడు తనపై వచ్చిన ఆరోపణల పత్రం చదువుకుని గుర్రపు బండిపై దివాణానికి వెళ్ళాడు. విదురుడు కూడా చాలా ఉత్సాహంగా ఎద్దుబండి మీద బయలుదేరాడు. సాక్షి కన్నా నిందితుడే ముందు రావటం చూసి రాజు విచారణ వాయిదా వేద్దామనుకున్నాడు. మహారాజా, విదుర పండితుల వారు నేను ఒకేసారి బయలుదేరాం. అయితే వారు ఒంటెద్దు బండి మీద వస్తున్నారు. నేను గుర్రపు బండిలో వచ్చాను. విద్యార్థుల సంగతి కూడా అంతే. చురుకుగల వాళ్ళు ముందు ఉత్తీర్ణులై యోగ్యతాపత్రాలు పొందుతారు అన్నాడు ప్రవరుడు. రాజుకు విషయం అర్థమై ఆయనను తన ఆస్థాన గురువుగా నియమించి అసూయపడినందుకు విదురుడి భరణం రద్దు చేశాడు.